ఫ్రెండ్స్ ఈరోజు ఎల్జీ 185 లీటర్స్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ని అయితే అన్బాక్సింగ్, అలాగే దాని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ చెప్పి దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేది అయితే డీటెయిల్గా చెప్తాను అనమాట. సో ఇది చిన్న ఫ్యామిలీకి చాలా సూటబుల్ అయ్యే ఫ్రిడ్జ్ అనేది చెప్పుకోవచ్చు. సో పవర్ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఏమి ఉండదు కాబట్టి సో ప్రతి ఒక్కరు కొనగలిగే ఫ్రిడ్జ్ అనేది చెప్పుకోవచ్చు. సో దీని గురించి అయితే డీటెయిల్గా చెప్తా కాబట్టి సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇది ఎల్జీ 185 లీటర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. సో ఓవరాల్గా ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంది. మనం ఒకసారి ప్యాక్ ఓపెన్ చేసి లోపల ఏముందో చూద్దాం. సో ప్యాక్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం ఉల్లిగడ్డలు అట్లాంటివి వేస్తారు కదా, సో అట్లాంటి ఒక ట్రే అయితే వచ్చిందనమాట ప్లాస్టిక్ది. సో దీన్ని లాస్ట్గా అయితే సెట్ చేసి ఒకసారి అయితే చూపిస్తా చూడండి. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసాక చూడండి లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఇది ఒక 4 స్టార్ రిఫ్రిజిరేటర్. సో దీని పవర్ కన్సంప్షన్ వచ్చేసి 150 యూనిట్స్ అనమాట పర్ ఇయర్. సో కాబట్టి చాలా తక్కువనే యూజ్ అవుతుంది. సో చూడండి మీకు ఈ కలర్ చూసుకుంటే కొంచెం యావరేజ్గానే ఉంది. సో టోటల్గా లుకింగ్ అయితే మీకు ఈ విధంగా ఉంది. సో లోపల కూడా ఏ విధంగా ఉందని చూపిస్తా. అలాగే బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ హీట్ని చూడండి రెడ్యూస్ చేయడానికి ఈ విధంగా మీకు ఈ విధంగా కనిపిస్తున్నాయి చూడండి, జాలీ టైప్లో. సో హీట్ వెళ్తుంది అనమాట బయటికి. అలాగే కింద ఒక ట్రే కనిపిస్తుంది, అది వచ్చేసి వాటర్, అంటే మనము డిఫాస్ట్ కొట్టిన తర్వాత వాటర్ అంటే గడ్డ కట్టిన ఐస్ అనేది వాటర్ రూపంలో ఇక్కడ పట్టుకోవచ్చు అనమాట. అంటే ఆటోమేటిక్గా పడతాయి అందులో. సో అవి తీసి మళ్ళీ పారబోయాలి. కింద కంప్రెసర్ కనిపిస్తుంది చూడండి. సో ఈ కంప్రెసర్కి వచ్చేసి మీకు దాదాపు 10 years వారంటీ ఇచ్చిండు. సో మ్యాక్సిమం 5 years అనుకున్నా కానీ దీనికైతే 10 years దాకా ఉంది. అలాగే 1 year వరకు అయితే మామూలుగా ఏమంటారు కాంప్రహెన్సివ్ వారంటీ అవుతుంది దీనికి. సో కొన్ని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి. అలాగే మీకు ఇక్కడ సర్క్యూట్ సంబంధించిన డయాగ్రామ్ కూడా ఇక్కడ మీకు ఇచ్చిర్రు. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ప్యాక్లో ఒక రిఫ్రిజిరేటర్ అట్లానే ఒక యూజర్ మాన్యువల్ అయితే వస్తుంది. సో దీని హైట్ వచ్చేసి దాదాపు 125 centimeters వరకు అవుతుంది. సో పవర్ కన్సంప్షన్ కూడా తక్కువనే ఉందన్నమాట. కాబట్టి ఇంట్లో చిన్న ఫ్యామిలీకి అయితే మీరు కంపల్సరీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. ఇది డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీ తోటి అయితే వర్క్ అవుతుంది. అట్లనే ఇది ఇన్వర్టర్ మీద కూడా రన్ అవుతుంది అనమాట. పవర్ కన్సంప్షన్ తక్కువ ఉంది కాబట్టి ఇన్వర్టర్ మీద కూడా రన్ అవుతుంది. అలాగే సోలార్ ఎనర్జీ మీద కూడా ఇది రన్ అవుతుంది అనమాట. ఓకేనా. దీంట్లో టఫ్ గ్లాస్ షెల్ఫ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ. సో చాలా హార్డ్గా ఉంటాయి అనమాట. ఇవి ప్లాస్టిక్ ట్రేస్ కూడా చిన్న చిన్న ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి, చాలా ఉన్నాయి. సో మొత్తం ట్రాన్స్పరెంట్ అనమాట, హార్డ్ ప్లాస్టిక్ లెక్క ఉన్నాయి ఇవి. పైవి కింద వచ్చేసి టఫ్ గ్లాస్ అనమాట అది. సో ఇక్కడ మీకు చూడండి ఇక్కడ నాబ్ కనిపిస్తుంది. ఇక్కడ మనం కూలింగ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఇక్కడ కొన్ని పాయింట్స్ వైజ్గా ఇచ్చారు. సో మనకి సమ్మర్కి వింటర్కి ఈ విధంగా మనం సీజన్కి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవడానికి ఈ విధంగా ఉంది. మిడిల్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఐస్ అనేది కరిగిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రీజర్ అనమాట, లోపల డీప్ ఫ్రీజర్. సో ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది. దీని కెపాసిటీ ఒక్కొక్కటి అయితే నేను మీకు చెప్తా చూడండి. ఫ్రీజర్ కెపాసిటీ వచ్చేసి 16 liters. అట్లనే ఫ్రిడ్జ్ కెపాసిటీ వచ్చేసి 169 liters అనమాట. 2 liters వచ్చేసి బాటిల్ స్టోరేజ్. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కెపాసిటీ అవుతుంది. సో మీకు ఇక్కడ చూడండి ఇది కూరగాయలు అవి సెట్ చేసుకోవడానికి ఈ విధంగా ఉందన్నమాట. ఇది చూడండి, ఇది యూజర్ మాన్యువల్, ఒక కీ అయితే ఇచ్చినారు. సో యూజర్ మాన్యువల్ అట్లనే ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి కూడా కొన్ని ఉంటాయన్నమాట దీంట్లో. మీరు ఒకసారి యూజ్ చేసే ముందు చదువుకుంటే బెటర్. ఇక్కడ కూడా చూడండి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవి అయితే ఇక్కడ మీకు ఒకటైతే చూపిస్తారు బ్రౌచర్ టైప్లో. సో దాన్ని ఒకసారి చదువుకొని టోటల్గా యూజ్ చేయండి. సో దీనికైతే ఇన్స్టాలేషన్ డెమోకి అయితే ఇచ్చిరు కానీ వాళ్ళైతే రాలేదు. చూడండి ఎగ్ ట్రే ఇది. సో వాళ్ళు ఎందుకు రాలేదంటే వాళ్ళు అడిగితే ఏం చెప్పారంటే మీరు జస్ట్ ప్లగిన్ చేసి ఆన్ చేసుకోవడమే, మీకు డెమో అవసరం అయితే పంపిస్తాం, అవసరం లేదు కాబట్టి అట్లనే అని చెప్పారు. సో మేము కూడా లైట్ తీసుకున్నాం అనమాట. సో ఓవరాల్గా లోపల అయితే ఈ విధంగా చిన్న చిన్న సెల్ఫ్స్ తోటి పర్లేదు, చిన్న ఫ్యామిలీకి బాగానే యూజ్ అవుతుంది, బాగానే ఉంది. ఇక్కడ చూడండి ఐస్ క్యూబ్స్ కోసం అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇది. సో అంటే మందులకు ఐస్ యూజ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఉందన్నమాట ట్రే. సో దాంట్లో వాటర్ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే క్యూబ్స్ అయితే ఇది అందరూ తెలుసు అనుకోండి. ఫ్రిడ్జ్ కాస్ట్ చెప్పలే కదా, దాదాపు ఈ ఫ్రిడ్జ్ కాస్ట్ వచ్చేసి 15,990 rupees, అంటే ఇక 16,000 దాకా ఉంది. సో మీకు ఇట్లాంటిది కావాలంటే మాత్రం దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు.
దీని వెజిటేబుల్ బాస్కెట్ వచ్చేసి 9.6 లీటర్స్ వరకు అవుతుంది. ఇది సైలెంట్గా ఆపరేట్ అవుతుంది అనమాట. సో సౌండ్ అయితే రాదు ప్లగిన్ చేసి ఆన్ చేసిన తర్వాత. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ ఉంది. అలాగే ఎలుకల నుంచి కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాదని అయితే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ చిన్న ఫ్రిడ్జ్ వచ్చేసి చిన్న కుటుంబానికి బాగుంటుంది అనమాట. సో టోటల్గా చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఒకసారి అయితే ఆన్ చేసినాం. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న లైట్ అయితే ఆన్ అయింది చూడండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది వర్క్ అవుతుంది అనమాట. కొంచెం టైం తర్వాత ఆటోమేటిక్గా ఇది కూల్ అవుతుంది. ఓకేనా. సైడ్లో అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. ఇక్కడ ట్రే పెట్టినాక సో ఈ విధంగా అవుతుందన్నమాట. సో దీన్ని చూడండి, మనకి అంటే ఫ్రిడ్జ్లో పెట్టని ఉంటాయి కదా, అవి ఇక్కడ వేసి పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో ఓవరాల్గా లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టి ఆల్ పెట్టుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.